అడుగుతున్నారు. అది ఎలా అని వారిని వివరణ కోరగా, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే రథసప్తమి రోజు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్య భగవానుడు జయంతి గనక ఆ రథసప్తమి రోజు రాజమణిహారాన్ని చిటి రాజమణిహారంతో సూర్య భగవానుడి పూజ ఎలా చేయాలో కూడా చాలా చక్కగా వివరించారు. ఫోటోలు తీసుకుంటానుండు. తీసుకొచ్చా. అవును, రథసప్తమి ఎప్పుడు చాం? రేపే రథసప్తమి చిట్టి. ఇంకేం, ఏమీ ఆలోచించకుండా నీకు తెలిసిపోయింది కాబట్టి చేసేచాం. అలాగే చిట్టి. రాజమణిహారం నాకివ్వు. నా దగ్గర పెట్టుకుని రేపు పూజలో పెడతాను. ఎవరు చూడకుండా పెట్టాలి కదా. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. అది ఎలాగ తడుతుందో కానీ ప్రేమ్ని ఎలా ఒప్పిస్తావు? నువ్వు చెప్తే అసలు వినడు కదా చామంతి. వినరు చిట్టి. కానీ ఎవరు చెప్తే వింటారో వాళ్ళ చేత చెప్పిస్తాను. అత్తా, నీ కోపంలో అర్థం ఉందత్తా. అవునా అమ్మా? అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. అత్త అత్త, ఒక్క నిమిషం అత్తా. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఏ కారణంగా ప్రేమ్ బాబుని వద్దనుకున్నావో చెప్పు, వింటాను. అత్తా, ఆ కారణాలన్నీ అప్పుడే చెప్పేశాను కదా. ఆ విషయం వదిలే అత్తా. అది వదిలేస్తే నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం నాకే ఉందమ్మా. నీకు నీ జీవితమేగా ముఖ్యం. ప్రేమ్ బాబు ఎలా పోయినా నీకు అనవసరం కదా. కాదత్తా, ఆయన బాగుండాలని నేను వేడుకుంటాను. ఆయన కోలుకోవాలని నేను కోరుకుంటాను. నిప్పంటించిందే నువ్వు. ఆరిపోవాలని నువ్వే కోరుకుంటున్నావంటే నమ్ముతానా చామంతి? అది నా తలరాతత్తా. బాబు అలా అయిపోవాలని నేను చేస్తానా చెప్పు. మరి నువ్వు చేసిందేంటి చామంతి? నీ వల్ల కాదా? నీ మీదున్న కోపంతో కాదా? ప్రేమ్ బాబు మాత్రలు వేసుకోవట్లేదు, హాస్పిటల్ కూడా రానంటున్నాడు. తన ప్రాణాల్ని కొంచెం కొంచెంగా తనే తీసుకుంటున్నాడు. ఇంకెలా బాగుంటాడనుకుంటున్నావు? ఇంకెలా కోలుకుంటాడు? వెళ్ళు చామంతి. అత్తా ప్లీజ్, నేను చెప్పేది వినత్తా. ఏం చెప్తావు? అదే అత్తా, ఈరోజు రథసప్తమి. సూర్య భగవానుడికి పూజ చేసి ప్రేమ్ బాబుని ఆ పూజలో కూర్చోబెడితే ఆ సూర్యకిరణాలు ప్రేమ్ బాబు మీద పడితే బాబు గాయం నయమైపోతుందత్తా. ఏంటి? సూర్యకిరణాలు పడితే గాయం నయమైపోతుందా? అంటే అది రాజమణిహారం గురించి అత్తకు చెప్పలేనుగా. ఇప్పుడు చెప్తే. చెప్పు చామంతి, ఎవరు చెప్పారు నీకు నయమైపోతుందని? అది గుళ్ళో పెద్ద పంతులు గారు చెప్పారత్తా. బాబు ఎలాగో హాస్పిటల్కి రాను, టాబ్లెట్స్ వేసుకోనని మొండికేస్తున్నారు కదా. ఈ ఒక్క ప్రయత్నం చేద్దామత్తా. ఫలితం వస్తే మంచిదే కదా. నీకు కూడా ప్రేమ్ బాబు కోలుకోవాలనే కదా ఉంటుంది. నయమైతే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది చామంతి? కానీ ప్రేమ్ బాబుని నువ్వు చెప్పి ఒప్పించత్తా. ఇంతకు మించి మనకి వేరే దారి కనిపించట్లేదు. నువ్వు చెప్తే ప్రేమ్ బాబు వింటాడత్తా. చెప్తానులే చామంతి. చెప్పడమే కాదత్తా, ఎలా అయినా సరే నువ్వు బాబుని ఒప్పించి తీసుకురావాలి. సరే చామంతి. అత్తా, ఈ విషయం ఇంకెవరికి చెప్పద్దత్తా. నేను స్నానానికి అన్ని సిద్ధం చేస్తాను. ప్రేమ్ బాబుని నువ్వు తీసుకురా. దేవుడా, ఈరోజు నా మాట విని బాబు కోలుకునేలా చూడు.
ప్రేమ్ బాబు, నన్ను ఇంటి పని మనిషిగా మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మీరు కోలుకోవాలని చేస్తున్నాను. ఈ ఒక్క రోజు ఏది కాదనకండి ప్లీజ్. ప్రాధేయపడుతున్నాను. మీకు తగ్గిపోవాలనే నా బాధ బాబు. ప్లీజ్ బాబు, ప్లీజ్ ప్రేమ్ బాబు. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేవం జగత్పతయే. ఆమెను మరిపించే హరిలేడటైలలోనే మరి ఆమె ఆరంభం, ఆమె ఆనందం. తానొక ప్రవహించే జరిలేదట సరితూగే సిరి, ఆమె ఆధారం, ఆమె ఆరాధ్యం. ఓం శాంతి 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 ఓం, ఓం శాంతి ఓం, ఓం శాంతి అత్త ఆ టవల్ అందుకో. శాంతి ఓం, ఓం శాంతి ఓం. అత్త, ప్రేమ్ బాబుని రెడీ చేసి మేడ మీదకి తీసుకురా. నేను ఈ లోపు వెళ్ళి పూజ ఏర్పాట్లన్నీ రెడీ చేస్తూ ఉంటాను. సరే చామంతి.